తాళి పార్ట్ 12. బాబోయ్, వీడు నా మనసులో చేరి ఇంత ఇబ్బంది పెడుతున్నాడేంటి అనుకొని వాటర్ తాగి మళ్ళీ కిట్టుని దగ్గరకంటా గుంజుకొని జో కొడుతూ ఆలోచిస్తుంది. ఆదిత్య మళ్ళీ లైట్ బంద్ చేసి మైథిలి పడుకోవటం చూసి, ఇప్పుడు కానీ లోనికి వెళితే నా బూరు పీకి చారు కాస్తుంది. దానికి క్లోరోఫామ్ ఇచ్చినా కానీ అంత చిటుక్కున లేసింది, దొంగ మొక్కంది. ఇంకా నయం, నేను ముద్దులు పెట్టేటప్పుడు లేవలేదు అని ముసిముసిగా నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్తుంటే రఘు ఎదురొచ్చి, ఏంటి సార్ అంత ఆనందంగా ఉన్నారు అంటే, ఆదిత్య రఘు మైథిలిని చూసిన దగ్గర నుంచి అని తన గుండె చూపిస్తూ చాలా ఆనందపడిపోతుంది అని ఆ గుండెని రౌండ్గా వేళ్లతో రాసుకుంటూ మై మరుపుగా చెప్తుంటే, రఘు కావాలనే, సార్ తను క్రిష్ భార్య, ఇప్పుడు మీ మైథిలి కాదు కదా సార్, మీరు అలా చేయటం, అలా తనను ఊహించుకోవటం కూడా తప్పే కదా అన్నాడు. ఆదిత్యకి ఒక్కసారిగా కోపంగా మారి, రఘు నా గురించి నీకు తెలుసు, అయినా నా మైదు ఇంకొకరి భార్య అంటే నేను అసలే ఒప్పుకోను, వాళ్ళిద్దరి మధ్య బంధం ఉందన్నా నేను ఒప్పుకోను అన్నాడు. రఘు, సార్ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా క్రిష్ మైథిలి హస్బెండ్, మీరు లహరి హస్బెండ్. రేపు లహరి మేడానికి సమాధానం ఏం చెప్పాలి? అయినా మీ జీవితంలోకి మైథిలి మేడం వస్తుంది అని ఎలా అనుకుంటున్నారు సార్? అందుకే కాస్త మీరు కంట్రోల్గా ఉండండి. మళ్ళీ మీరు పిచ్చివారైపోతే ఇక నాకు కూడా మీతో ఓపిక లేదు సార్ అన్నాడు. ఆదిత్య రఘు తన కోసం ఎంత చేస్తున్నాడో తెలిసి, రఘు ఈసారి పిచ్చివాడను కాను రఘు, ఎందుకంటే నా కాళ్ళపై నేను ఎదిగాను. అప్పటిలా కట్టుబందులు పెట్టాలి అంటే ఇప్పుడు కలిసేది కాదు. దాన్ని చేరుకోవటానికి నా ప్రయత్నంగా నేను 100కి 1000 చేస్తాను అంటూ పైకి వెళ్ళిపోయాడు. రఘు ఆ భగవంతుడే మైథిలి మేడం మనసు మార్చాలి, ఎవరి వల్ల కాదు అనుకుంటూ ఒక భారమైన నిట్టూర్పు వదిలి రఘు వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం 9 గంటల ప్రాంతాన మైథిలి చక్కగా పంజాబీ డ్రెస్ వేసుకుని డిగ్నిటీగా బయటికి వస్తూ, లాయర్ అంకుల్తో కిట్టుని స్కూల్లో చేర్పించండి అంకుల్, నేను వెళ్ళి కోర్టులో ఒకసారి కలిసి వస్తా అంటూ బయటికి వచ్చింది. మైథిలి రఘును చూస్తూ, వెళ్దామా రఘు అన్నది. రఘు తలగోక్కుంటూ, అది మేడం, సారు వస్తారట, మీరు సార్తో వెళ్ళండి అన్నాడు. మైథిలి నిప్పులు చెరుగుతూ, నేను ఆఫీస్ కాదు వెళ్ళేది, కోర్టుకి. మీ సార్ కోర్టుకు వచ్చి ఏం చేస్తాడు, ఆయనకి కోర్టులో ఏం పని అంటూ అరుస్తుంటే ఆదిత్య బయటికి వచ్చి, చూడండి మేడం, ఈ వారం ఒక కేసు ఫైనల్లో ఉంది, అది ఓడిపోతే కంపెనీ చాలా బ్యాడ్ వస్తుంది, దగ్గరుండి నేను చూసుకోకపోతే కలవదు, మిమ్మల్ని ఏమీ జాయిన్ చేయడానికి రావటం లేదు అయినా అని ఆదిత్య గడ్డం సర్దుకుంటూ, నిన్నటి నుంచి చూస్తున్నా, నాకు పడిపోయారా ఏంటి అన్నాడు. రఘు ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. మైథిలి, చిచి ఏం మాట్లాడుతున్నారు అని అంటుంటే, ఆదిత్య, మరేం ప్రాబ్లం, ప్రతిదానికి నన్ను చూస్తే ఇదైపోతున్నారు, మీరు లాయర్గా, నేను కంపెనీ ఎండీని, అర్థమైందా? లేదంటే ఓపెన్గా చెప్పండి, మీ మనసులో ఏదైనా నాపై ఫీలింగ్ ఉందంటే మీకు దూరంగా ఉంటాను అని ఆదిత్య అనగానే మైథిలి కోపంగా పోయి కారులో కూర్చుంది. ఆదిత్య డ్రైవింగ్ సీట్లో కూర్చొని, మేడం, ఈ కంపెనీకి ఓనర్ మీరు కాదనుకుంటా అన్నాడు. మైథిలి, కారు డ్రైవర్ కూడా మీరు కాదనుకుంటా అన్నది. ఆదిత్య, కరెక్టే మేడం, కానీ డ్రైవర్ని పిలిస్తే నేను మీ పక్కనే కూర్చోవలసి వస్తుంది అనగానే మైథిలి గబగబా వచ్చి ఫ్రంట్ సీట్లో కూర్చుంది. ఆదిత్య మనసులో నవ్వుకుంటూ, దీనికి అంతా రివర్స్లోనే పోతే సెట్ అవుతుంది, ఎన్ని హొయలు పోతున్నావే అని మురుసుకొని ఓరగా మైథిలిని చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. ఆదిత్య అలా చూస్తుంటే మైథిలి మనసు అలజడి చెందుతూ తన ఫేస్ మొత్తం బయటికి పెట్టి అసలు ఆదిత్యాన్ని చూడకుండా అటు ఇటు చూస్తుంటే ఆదిత్య ఫేస్లో ఆనందం మైథిలి కూడా కనిపెట్టి, ఈయన గారికి ఎందుకో అంత ఆనందం అనుకొని కళ్ళు మూసుకుందాము, ఈ గోల భరించలేను అని సీటు వెనక్కు తలపెట్టి కళ్ళు మూసుకోగానే
క్రిష్ ఫోన్ చేశాడు. ఆ ఫోన్ చూసి మైథిలి ముఖం 1000 కాంతులు వెలుగుతూ ఆదిత్యకెళ్ళి టెంపర్గా చూస్తూ మనసులో నీ మొహం పోయిన దోశలా చేస్తా చూడు అని క్రిష్ ఫోన్ లిఫ్ట్ చేసి మైథిలి క్రిష్ని పలకరించకుండానే క్రిష్ ఏం మాట్లాడుతున్నాడో వినకుండానే తన ఫ్లోలో తను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంది. హాయ్ క్రిష్, ఏం చేస్తున్నావు? భోజనం చేసావా? అబ్బా, నువ్వు ఎలా ఉంటున్నావో నాకు తెలియదు, కానీ నేనైతే ఉండలేకపోతున్నా క్రిష్. కిట్టు అయితే డాడీ డాడీ అని గోల చేస్తున్నాడు. వాడి గోల కాదు కానీ నైట్ అస్సలే నిద్ర పడతలేదు క్రిష్ అని కొంటెగా అంటుంటే క్రిష్కి అవతల అర్థం కాక లిల్లీ లిల్లీ అన్నా కానీ మైథిలి వింటేగా త్వరగా వచ్చే క్రిష్, ఇక్కడ ఒక బేబీని చూస్తుంటే చాలా క్యూట్గా బాగుంది, మనం ఈసారి బేబీకి ప్లాన్ చేద్దాం, బాబు అయిపోయాడు కదా అన్నది. క్రిష్ ఒక్కసారిగా ఫోన్ కింద పడేశాడు. రాంగ్ టైంలో చేసినట్టు ఉంది అనుకొని. బాబోయ్, లిల్లీ దగ్గర ఇన్ని కళలు ఉన్నాయా అని అనుకుంటూ ఉంటే ఫోన్ కట్ అయింది. క్రిష్ ఫోన్కి వెళ్ళి చూస్తూ మనుషులని మాటలతో కట్టేస్తుంది అని ఫోన్ కట్ చేసింది అనుకున్నాడు. మైథిలి క్రిష్ తన మాటల ప్రవాహాన్ని రాంగ్ వేలో వినలేక కట్ చేశాడు అని అనుకొని ఇక క్రిష్ వినటం లేదని ఇంకా స్వీట్గా ఇంకా రొమాంటిక్గా ఆదిత్యకి పిచ్చి లేపాలని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. అప్పుడప్పుడు ఆదిత్యాన్ని చూస్తే ఆదిత్య సేమ్ అదే నవ్వు మెయింటైన్ చేస్తున్నాడు. మైథిలికి నేను ఇంతలా క్రిష్తో మాట్లాడుతుంటే మనిషిలో కొంచెమన్నా ఈర్ష్య లేదా, అంటే నాపై ప్రేమ కూడా లేదేమో, అందుకే ఈర్ష్య పడతలేదు అని ఆమెపై ఆదిత్యకు ప్రేమ లేదు అనే మాట ఆమె మనసుకు అనిపించగానే గుండె మెల్లిపెట్టినట్టు అనిపించి సెల్లు పక్కన పెట్టింది కోపంగా. ఆదిత్య ముఖం మాడిపోయిన దోశ చేద్దాము అనుకుంటే మైథిలి ముఖమే పెంకయ్యి కనుల వెంట నీళ్లు ఆగకుండా ప్రవహిస్తుంటే ఆదిత్య, మీరు మీ హస్బెండ్ని చాలా మిస్ అవుతున్నారనుకుంటా అన్నాడు. మైథిలి కళ్ళ నీళ్లు తుడుచుకొని, భర్తని ఎవరైనా మిస్ అవుతారు, మీరు మీ భార్యను మిస్ అయినట్టు లేదా, అలానే ఎవరికైనా ఫీలింగ్ ఉంటుంది అనగానే ఆదిత్య నేను అంటూ గుండె చూపిస్తూ స్మూత్గా రాస్తూ చాలా మిస్ అయిపోతున్నా, మీ దయ వల్ల మళ్ళీ నా లైఫ్లోకి తను ఇష్టంగా వస్తుందేమో అనిపిస్తుంది అనగానే మైథిలికి కోపం తారాస్థాయికి పోయి ఇన్ని రోజులు లహరి దూరంగా ఉంది, ఆదిత్య ఎంత చెప్పినా అతని దగ్గర ఉండకుండా ఉంటుంది, ఆమె అందం కోసం బయట తిరుగుతుంది, ఇప్పుడు మైథిలి వచ్చిందని ఏదో ఉడికించి తీసుకొని వస్తున్నాడేమో అని పళ్ళు పటపటా కొరుకుతూ మైథిలి ఆదిత్యాన్ని చూస్తుంటే, మేడం ఇందాక మీ వారితో మీరు మాట్లాడినప్పుడు పాపం అతను వినలేదు అన్నాడు. మైథిలి కనుబొమ్మలు ముడిచేసి సెల్లు చూసింది. ఆదిత్య, అది మీరు మాట్లాడుతున్నప్పుడే స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఇంటి దగ్గర నుంచి నాతో గొడవకే దిగుతున్నారు, కానీ సెల్లులో ఛార్జింగ్ ఉందా లేదా అని కూడా ఆలోచించకపోతే మీరు మా కంపెనీని ఎలా రన్ చేస్తారు మేడం, లాయర్ గారు మీ గురించి బాగా చెప్పారు అని అంటుంటే మైథిలి, దొంగ చచ్చినోడా, ఎదురుగా ఉంటే నా మైండ్ పనిచేసే చావటం లేదు అని నేను వాగిన మాటలు మొత్తం ఉత్త సెల్లులో అని కనిపెట్టి చచ్చాడు బాబోయ్ అనుకొని మైథిలి సిగ్గుపడుతూ, క్రిష్ దూరంగా ఉంటే నాకు అస్సలు మైండ్ పని చేయట్లేదండి, అందుకే చెప్పాను త్వరగా వచ్చేయమని అంటూ సెటైర్ వేసి ఆదిత్యకి వెళ్ళి చూడకుండా బయటికి చూస్తుంది. ఆదిత్య మనసులో ముసిముసిగా నవ్వుకొని, ఎంత వేదన పడుతున్నావే, ఎంత బాధపడుతున్నావే, నీ వేదనని నీ బాధని ఎలా తీర్చేను, నిన్ను నా దాన్ని ఎలా చేసుకోను, లహరిని పింకిని పక్కన పెట్టి ఒక్కసారి నా మనసు చూడవే మైదు, నీకోసం ఎంత పరితపిస్తుందో, నా కోసం నువ్వెంత పరితపిస్తున్నావో, కానీ వారిద్దరినీ ఊహించుకొని నువ్వు ఉండగలుగుతున్నావు, కానీ నిన్ను చూస్తూ నేనైతే ఉండలేకపోతున్నా అని మైథిలిని మురిపంగా చూస్తూ కోర్టుకు వెళ్ళారు. అక్కడ వీళ్ళు కలవాలి అనుకున్న పర్సన్ లంచ్ టైం తర్వాత వస్తాను అంటే ఇద్దరు బయటికి వచ్చారు. ఆదిత్య మైథిలిని తీసుకొని రెస్టారెంట్కి పోదామని లోపల మురిసిపోతున్నాడు. మేడం, మనం కూడా లంచ్ చేసి వద్దామా అన్నాడు. మైథిలి, నేను రాను, మీరు వెళ్ళి రండి, నేను వెయిట్ చేస్తా అన్నది. ఆదిత్య, మా దగ్గర పనిచేసే వారికి ఖాళీ కడుపుతో ఉంటే మా కంపెనీ అంత మంచిది కాదు మేడం, అందులో ఆడపిల్ల అంటే అసలే మంచిది కాదు అని అన్నాడు.
మైథిలి పొగరుగా, నేనెందుకు తినకుండా ఉంటాను, తింటాను, నాకు బయట ఫుడ్ అస్సలే నచ్చదు అంటుంటే ఆదిత్య బయట ఫుడ్ నచ్చదు మైథిలికి అని తెలుసు. ఆదిత్య తింటేనే ఊరుకోక అతనికి ఇష్టమైనవి చాలా జాగ్రత్తగా చేసి పెట్టేది. అటువంటిది ఈరోజు బయటికి రమ్మంటే ఎలా వస్తుంది, నేనే పిచ్చోడిని అనుకొని, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళటం రావటం కలవదు కదా మేడం అన్నాడు. మైథిలి ఇప్పుడు నేను ఇంటికి వెళ్దాము అనలేదు, బాక్స్ తెచ్చుకున్నా అంటూ తన హ్యాండ్ బ్యాగ్లో బాక్స్ చూపించింది. ఆదిత్య మనసులో మురిసిపోతూ ఈరోజు పాప చేతి వంట ఎలా అయినా తినాలి అని, నేను తెచ్చుకోలేదు కదా మేడం, నా కంపెనీ కోసమైనా రెస్టారెంట్కి రండి అన్నాడు. మైథిలి ఇన్ని రోజులు ఎవరిచ్చారు ఇంటి కంపెనీ అంటే, ఆదిత్య రఘు ఉండేటోడు ఎప్పుడు పక్కన, ఒంటరిగా తినాలంటే నాకు నచ్చదు, తినిపించేవాళ్ళు ఎలాగూ లేరు, కనీసం తోడుగా కూర్చుని తినటానికైనా ఒక మనిషి తోడుంటేనే తింటాను అనగానే, మైథిలి మీరు ఆకలైతే తినండి లేకపోతే లేదు అంటూ ఆదిత్యాన్ని చూడకుండా దూరంగా పార్కు దగ్గర ఒక చెట్టు కింద బల్ల మీద కూర్చుంది. ఆదిత్య ఇవాళ పాప ఎలా ఫుడ్ పెట్టదో చూడాలి అని కారులోకి వెళ్ళి ఒక కూల్ బాటిల్ తీసుకొని మైథిలి దగ్గరికి వస్తుంటే ఫోన్ వచ్చింది. రఘు ఫోన్ చూసి లిఫ్ట్ చేసి చెప్పు రఘు అన్నాడు. రఘు సార్, మనం కొద్దిగా వెహికల్స్కి మోడల్ మార్చాలి అనుకున్నాము కదా, 10 మంది ఇంజనీర్లు పిలిపించారు, వాళ్ళు వచ్చారు, వాళ్ళకి షెల్టర్ అన్నాడు. లాయర్ అంకుల్ని మన ఇంట్లోకి షిఫ్ట్ చేసి గెస్ట్ హౌస్ ఇచ్చేయి అన్నాడు. రఘు లాయర్ అంకుల్ వస్తాడు కానీ మరి మైథిలి మేడం అని రఘు నసుగుతుంటే, సాయంత్రం వరకు చూద్దాము, నువ్వైతే వాళ్ళకి గెస్ట్ హౌస్ ఇచ్చేయి, టైర్డ్ అయి ఉంటారు, రెస్ట్ తీసుకుంటారు అంటూ మైథిలి దగ్గరికి వచ్చి బాటిల్ పక్కన పెట్టి ఇంకొద్దిగా దూరం వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడో మైథిలి పట్టించుకోలేదు, కానీ బాటిల్ తెచ్చి అక్కడ పెట్టినందుకు లోన మురిసింది. ఆదిత్య వెళ్ళిపోతే తిందామని వెయిట్ చేస్తుంది. ఆదిత్య కావాలని దూరంగా ఉండి కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేస్తూ మైథిలి దగ్గరికి వచ్చాడు. తిన్నారా మేడం అని ఆదిత్య అడిగితే, మైథిలి లేదు, మీరు వెళ్ళాక తింటా అన్నది. చెప్పాగా మేడం, నాకెవరో ఒకరు తోడుగా లేకుండా తినను అని, మీరు తినండి టైం అవుతుంది అని అన్నాడు. మైథిలి తినకపోతే తినకపోయాడు, నాకేంటి అని బాక్స్ ఓపెన్ చేసింది. నోట్లో పెట్టుకుంటూ ఆదిత్యాన్ని చూసింది. ఆదిత్య సెల్లులో ఏదో చూస్తూ ఉన్నాడు. స్పూన్ బాక్స్లో వేసి క్లోజ్ చేసి బ్యాగ్లో పెడుతుంటే, అలా ఫుడ్ వేస్ట్ చేస్తే ఎలా మేడం, తినండి, ఆకలి బాధ ఆకలి అయ్యే వారికి తెలుస్తుంది అనగానే మైథిలికి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. గతం ఇంటి దగ్గర లహరి గురించి గొడవలు బాగా అవుతుంటే తాత తల్లి చేసే చిరాకులకి అసలే ఆదిత్యకి కోపం బాగా. తాతని ఏమీ అనలేక, తల్లిని ఏమీ అనలేక బాగా తాగుతూ ఈ లహరి విషయం మైథిలికి ఎలా చెప్పాలి అని టెన్షను, చిరాకు. ఒక 2-3 రోజులు అన్నం తినకుండా బాగా తాగాడు. మైథిలి ఆదిత్య రాకపోతే ఎందుకు రాలేదు అని ఫోన్ చేయదు, కానీ ప్రతి పూట తిన్నారా అనేది మెసేజ్ మాత్రమే పెడుతుంది. ఆదిత్య మైథిలి దగ్గరికి రావటం కలవనప్పుడు ఆదిత్య పడుకునేటప్పుడు ఫోన్ చేస్తాడు. అలా మైథిలి అప్పటికే 3 రోజులు అవుతుంది, కనీసం తను పెట్టిన మెసేజ్ కూడా చూసుకోవటం లేదు అనేసి ఏదో భయంగా అనిపించి రఘుకి ఫోన్ చేసింది. రఘు ఆదిత్య పరిస్థితి చెప్పలేకపోయాడు. ఏదో జమీన్కి సంబంధించిన కేసులు అంటున్నారు అమ్మ, చాలా డిస్టర్బ్లో ఉన్నాడు అని రఘు చెప్పాడు. మైథిలికి ఆదిత్య డిస్టర్బ్లో ఉన్నాడు అనగానే ఎందుకో మనసు బాధగా అనిపించింది. రఘు ఒక్కసారి ఆయన ఫోన్ ఇవ్వవా, తను 3 డేస్ నుంచి మెసేజ్ కూడా చూసుకోవటం లేదు, నేను ఫోన్ చేస్తే బాగుంటుందో లేదో, ఎవరో అర్జెంటుగా మాట్లాడాలని నువ్వు ఇవ్వవా అని అన్నది. రఘు భారంగా శ్వాస తీసుకొని, ఏంటో వీళ్ళిద్దరి జీవితాలు, ఒక్కరోజు కూడా మీ సెల్కి నేను ఎందుకు ఫోన్ చేయకూడదు, నేను మీ భార్యను కాదా అని మైథిలి అడగదు. అంత ప్రాణంగా ఆదిత్య మైథిలి దగ్గర ఉండి ఆమె తీయని మాటలు వినటానికి కూడా లేని ఆదిత్య దౌర్భాగ్యాన్ని తలుచుకొని ఇస్తానమ్మా అంటూ గదిలో మైథిలిని ఎలా ఫేస్ చేయాలి అని తెలియని బాధలో ఉన్న ఆదిత్యకి రఘు ఫోన్ ఇయ్యగానే మైథిలి పలుకులు విన్న ఆదిత్య వెనక ముందు ఏమీ ఆలోచించకుండా రఘుని తీసుకొని, శూర్పణతో నాకు మైండ్ బాగా డిస్టర్బ్గా ఉంది, ఈ కేసులు అన్నీ నేను కొన్ని రోజులు ఆలోచించుకుని దాకా టైం ఇయ్యమని తల్లికి చెప్పి నేను ఒక 2-3 రోజులు రాను అంటూ రఘుని తీసుకొని బంగ్లాకు వచ్చాడు.
ఆదిత్యకి గత 3 రోజుల క్రితం జరిగింది. ఇంట్లో 3 రోజులుగా రాజుకుంటున్న నిప్పుని ఎలా చల్లార్చాలో తెలియక, మైథిలిని ఎలా ఫేస్ చేయాలో తెలియక సతమతమైపోతున్న అతనికి మైథిలి భోజనం చేశారా, ఎలా ఉన్నారు, నన్ను మీరు మర్చిపోతున్నారు అని అన్న 2 మాటలకి అతను ఆగలేక ఆగమేఘాల మీద ఏదైనా కాని అని మైథిలి దగ్గర వాలిపోయాడు. మైథిలికి వస్తాను అని కూడా చెప్పలేదు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ బంగారాలు. ఇంకో పార్ట్ పెట్టండి అంటారు. అనేవారందరూ లైక్లు చేస్తారని నాకు తెలుసు. లైక్లు చేస్తేనే వీడియో ప్రమోట్ అవుతుంది. నాకు హార్డ్ వర్క్ చేయబుద్ధి అవుతుంది. ఇంతకంటే ఏం చెప్పను. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా బంగారు కొండలు కదూ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.